కుట్టి అయితే ఆదిత్య దగ్గరకు వచ్చి ఆదిత్యతో ఇలా మాట్లాడుతూ ఉంటుంది. నేను ఆ జీవన వెళ్ళిపోయిందండి. నేను కూడా జ్యోతమ్మ బిడ్డలాంటి దాన్నే. దయచేసి మీరు నన్ను పెళ్లి చేసుకోండి. నేను మనస వాచ కర్మన ఇవన్నీ ఆలోచించే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి ముందుకు వచ్చానండి అని అంటూ ఉంటుంది. అది విని ఆదిత్య అయితే ఇదేమైనా బొమ్మలాట అనుకున్నారా? ఒకరు వెళ్ళిపోతే ఇంకొకరు వచ్చి పెళ్లి చేసుకోవడానికి అని చెప్పి అంటూ ఉంటాడు. అది విని కుట్టి అయితే అది కాదండి, నేను నా జ్యోతమ్మ మీద ఉన్న కృతజ్ఞతతోనే మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యాను అని చెప్పి అంటుంది. దాంతో ఆదిత్య అయితే ఏమో ఆస్తి కోసమేమో నువ్వు ఇదంతా చేస్తున్నది అని చెప్పి అంటూ ఉంటాడు. ఆ మాటలకి ఆనంది అయితే అది కాదండి, ఆస్తి కోసం అయితే నేను ఏదో పని చేసేదాన్ని కదా, ఇలా మిమ్మల్ని పెళ్లి చేసుకొని నా జీవితాన్ని ఎందుకు ఇలా పాడు చేసుకుంటాను, అది జ్యోతమ్మ మీద ఉన్న కృతజ్ఞతతో మాత్రమే మిమ్మల్ని పెళ్లి చేసుకొని మిమ్మల్ని మళ్ళీ మామూలు పరిస్థితికి తెచ్చేంత వరకు నేను నిద్రపోను అని చెప్పి అంటూ ఉంటుంది. అది విని ఆదిత్య అయితే అయినా నీ మాటలు నేనెందుకు వినాలి, నువ్వు దేని గురించి ఆలోచించి దేని మీద ఇది పెట్టి నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధమయ్యావో, ఆ అమ్మాయి వెళ్ళిపోతే ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవాలా, నిన్ను పెళ్లి చేసుకోవాలంటే ఇప్పుడు నాకు కూడా నీ స్వార్థం నువ్వు చూసుకుంటున్నావు, నా స్వార్థం నేను కూడా చూపించాలి కదా అని చెప్పి అంటూ ఉంటాడు. ఏంటి ఆదిత్య గారు, మీరేం చెప్పినా మీరేం చేసినా సరే నేను చేస్తాను, ఈ పెళ్లి మాత్రం జరగాలి, జ్యోతమ్మకు శిక్ష పడకుండా నేను ఆపుతాను అని చెప్పి కుట్టి అంటూ ఉంటుంది. అది విని ఆదిత్య అయితే నువ్వు నీ జ్యోతమ్మ గురించి ఆలోచిస్తున్నావు, నేను నా లైఫ్ గురించి ఆలోచిస్తున్నాను. నా పేరెంట్స్ అలాగే ఆలోచించి ఆ జీవనాకి ఇచ్చి పెళ్లి చేయాలనుకున్నారు, కానీ ఆ అమ్మాయి తప్పించుకొని వెళ్ళిపోయింది. నువ్వు కూడా రేపు పొద్దున్న అలానే తప్పించుకొని వెళ్ళిపోవని గ్యారంటీ ఏంటి అని చెప్పి ఆదిత్య అంటాడు. దాంతో ఆనంది అయితే నేను అసంటి దాన్ని కాదు, నేనే స్వయంగా వచ్చి మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను అన్నాను, కానీ జీవనకు అలా కాదు, వాళ్ళ ఇంట్లో ఫోర్స్ చేయడం వల్ల ఒప్పుకుంది, అందుకే వెళ్ళిపోయింది. నేను మాత్రం మిమ్మల్ని పెళ్లి చేసుకుంటాను ఆదిత్య గారు అని చెప్పి కుట్టి ఆదిత్యతో అంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్.